నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి. జ్యూరిస్కోలో రాయబారి మృదుల్ కుమార్ కు చంద్రబాబు వినతి. సమయం ఆసన్నమైంది. గ్రీన్లాండ్ ను చేజిక్కించుకుంటాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 2 గంటల పర్యటనలో కీలక ఒప్పందాలు. భారత్ వచ్చిన యుఏఈ అధ్యక్షుడు. ఏపీలో స్విస్ పెట్టుబడులకు పెట్టేలాగా సహకరించాలని స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన జ్యూరిక్ లో మృదుల్ కుమార్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల గురించి మృదుల్ కు వివరించారు. ఫార్మా, వైద్య పరికరాల తయారీ, యంత్ర పరికరాలు, భారీ మిషనరీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల విధానాలు అనుసరిస్తున్నామని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్ పై తన ఒత్తిడిని సోమవారం తీవ్రతరం చేశారు. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఆర్కిటిక్ భూభాగంపై రష్యా ముప్పును తిప్పికొట్టడంలో డెన్మార్క్ విఫలమైందని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో ట్రంప్ ఆరోపించారు. ఇప్పుడు ఇక అమెరికా చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని ఆయన ప్రకటించారు. గ్రీన్లాండ్ కి రష్యా ముప్పును దూరం చేయాలని నాటో గత 20 సంవత్సరాలుగా డెన్మార్క్ కు చెబుతుంది. దురదృష్టవశాత్తు డెన్మార్క్ దాని గురించి ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది, ఇక అదే జరుగుతుంది అని ట్రంప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ కు మద్దతు ఇస్తున్న దేశాలపై కొత్త సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ట్రంప్ నుంచి వెలువడిన ఈ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికాపై ట్రేడ్ బజూకాను ఉపయోగించాలని యుఏ నిర్ణయించుకున్న తర్వాత ట్రంప్ నుంచి వెలువడిన తొలి స్పందన ఇదే కావడం విశేషం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికార బృందం సోమవారం 2 గంటల పాటు భారత్ లో పర్యటించి కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నయహ్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందంలో అబుదాబి, దుబాయ్ రాజ కుటుంబాల సభ్యులు కూడా ఉన్నారు. యుఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మహ్మద్ బిన్ మహమ్మద్ బిన్ మౌక్తమ్ కూడా ఈ బృందంలో ఉన్నారు. వీరంతా ప్రధాని మోదీతో విస్తృతంగా చర్చలు జరిపి ఉగ్రవాద నిర్మూలన, కృత్రిమ మేధ, రక్షణ రంగంలో సహకారం, వ్యూహాత్మక పెట్టుబడులు తదితర రంగాలలో ఒప్పందాలను కుదుర్చుకుని పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. స్వయం సహాయక మహిళా సంఘాల మహిళలకు 1.69 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అందజేశారు. మందమరి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల క్యాంటీన్ను ప్రారంభించారు. మందమరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ 18 కోట్లతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను నార్లాపూర్, బుడిదగూడెం, పోచమ్మ టెంపుల్, శ్రీపతి నగర్ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, కుట్టు మిషన్ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందించేందుకు మహిళల సంఘాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు నేను మళ్ళా పోయి మా ముఖ్యమంత్రితో మాట్లాడి డిఎంఎఫ్టి నిధులు నగర అభివృద్ధి స్కీమ్ కింద 18.5 కోట్ల రూపాయలు మన మందబరికి శాంక్షన్ కావడం జరిగింది. నేను పొద్దున మార్నింగ్ వాక్లో వెళ్ళినప్పుడు ఎక్కడైతే సీసీ రోడ్ సరిగా లేవో, ఎక్కడైతే నాలీలు సరిగా లేవో ఇవన్నీ కూడా రాసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మాకు ఈ నిధులు అవసరము, ఇవన్నీ కూడా పనులు కావాలంటే వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు పనులు కూడా ప్రారంభమవుతుంది. కొందరు టీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేక మీరు చూస్తున్నారు, పెద్ద వెజిటబుల్ మార్కెట్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అసలు రోడ్లు సరిగా లేనప్పుడు, ప్రజలు నడవలేకపోతున్నప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమవసరము? కేవలం కమిషన్లు దోచుకోనికే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు అని చెప్పి కమిషన్లు దోచుకోవడం జరిగింది. నేను ఇదే చెప్తున్నాను. మందమరి ప్రాంతంలో ఇప్పుడు నార్లాపూర్ వెళ్తున్నాం.
కోటి రూపాయలతోనే అక్కడ రోడ్. ఎందుకు అక్కడ కోటి రూపాయల రోడ్ పెట్టినాము? ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఏం పనులు కాలేదు మందమరిలో. ఇప్పుడు వచ్చిన తర్వాత 18 కోట్ల పనులు నడుస్తున్నాయంటే కేవలము రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నాశనం చేసినా కానీ ఏదో ఒక నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి, మన తెలంగాణ ప్రాంతంలో అన్ని మున్సిపాలిటీస్లో మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ 18 కోట్ల రూపాయలు, మన చెన్నూరు కైతాన్పల్లిలో 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అమృత్ స్కీమ్ కింద 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాము. పనులన్నీ కూడా వేగవంతంగా నడుస్తున్నాయి. ఈ వచ్చే 6 నెలల్లో ఇంటింటికి నల్ల ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏదైతే మంచినీటి కరువు ఉందో అది దూరం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వము నగరాభివృద్ధి స్కీమ్ కింద మంచి పనులు చేయాలని చెప్పి ఇక్కడ శాంక్షన్ చేస్తున్నాము. అన్ని పనులు కూడా ఈ వారం రోజులలో ప్రారంభమవుతుంది. వాళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్తో ఓడిపోతామని భయంతో వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ కార్యక్రమం అయినా కానీ ప్రజలకు మేలు అయినప్పుడు మీరందరూ కూడా సహకరించారు. నేను అప్పుడు ఎలక్షన్లలో మాట ఇచ్చిన మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన మందిర్మరిలో తేవాలని. నేను సింగరేణి సంస్థతోని ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మా ఐటీఐ నా ఆధ్వర్యంలో ఏదైతే ఉందో ఐటీఐ దాన్ని కూడా తిరుపతి జిల్లా వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఆర్పీఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ అరోమా సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ బ్రాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఈ ప్రదర్శన విజయవంతంగా జరిగింది. గుంతకల్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆకాష్ కుమార్ జైస్వాల్, రేణుగుంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ బ్యాండ్ బృందం వందే మాతరం ఇతివృత్తంతో దేశభక్తిని పెంపొందించే 6 చరణాల వందే మాతరం గేయంతో పాటు ఇతర జాతీయ గీతాలను ప్రదర్శించి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, ప్రజలను పరవశింపజేసింది. ఈ ప్రదర్శన దేశభక్తి, ఐక్యత, జాతీయతను పెంపొందించేలాగా ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని సృష్టించింది. స్టేషన్ లో ఉన్న ప్రయాణికుల నుంచి ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. రైల్వే శాఖ, స్థానిక పోలీసులు, మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎస్ యొక్క వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణ, అంకిత భావాన్ని చాటి చెప్పింది. ఇటువంటి కార్యక్రమాలు భారతీయ రైల్వే దేశానికి ప్రాణనాడి మాత్రమే కాకుండా జాతీయ విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించే వేదికగా కూడా నిలుస్తాయని నిరూపించారు. తిరుపతి స్టేషన్ డైరెక్టర్ కె సత్యనారాయణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎం సందీప్ కుమార్ మాట్లాడుతూ వందే మాతరం గేయం దేశభక్తిని, మాతృభూమిపై ప్రేమాభిమానాలను పెంపొందిస్తూ ప్రజలను ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. ఈ గీతం స్వాతంత్ర సమరయోధులు, విద్యార్థులు, సైనికులలో ప్రేరణ నింపిందని, ఆ ప్రభావంతోనే బ్రిటిష్ పాలనలు దీనిని నిషేధించారని వారు పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ మన తిరుపతి రైల్వే స్టేషన్ నందు ఆర్పీఎఫ్ లైవ్ పర్ఫార్మెన్స్ మా ఆర్పీఎఫ్ బ్యాండ్ వాళ్ళు చేశారు. ఈ బ్యాండ్ ఎస్పెషల్లీ జోన్కి ఒకరు ఉంటారు. వీళ్ళు మనకి సికింద్రాబాద్ నుంచి ఈరోజు ఇక్కడ లైవ్ ప్లే చేయడానికి వచ్చారనమాట. సో ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయిన ప్రోగ్రాము కంటిన్యూస్గా 7:30 వరకు కంటిన్యూ అయిందండి. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇక్కడ ఈరోజు జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ జరగడానికి మెయిన్ కారణం మన రైల్వే అధికారులు. దీంట్లో ముఖ్యంగా మా ఐజీ గారు, మా డిఐజీ గారు, డిఎస్సి గుంతకల్ గారు, మళ్ళీ ఏసీ రేణుగుంట గారు పిన్ టు పిన్ మానిటర్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవడానికి సహకారం ఇచ్చారు. దీంతోపాటు మన డివిజనల్ రైల్వే అధికారులు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ కానీ, సిగ్నలింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ సహకారంతో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఈరోజు జరిగింది. అట్లే ఇక్కడ మార్నింగ్ నుంచి మొత్తం మనకు స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గారు A to Z మానిటర్ చేసుకొని ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే వరకు ఇక్కడ ఉన్నారనమాట. కాబట్టి మరియు ఇక్కడ మన తిరుపతి మీడియా మిత్రులకి, లోకల్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ వారికి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి, మార్నింగ్ నుంచి మాకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్యవేశుల ఆరాధ్య దైవం శ్రీ కనికా పరమేశ్వరి వాసవి మాత
ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రకటించింది. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని నెహ్రూ బజార్ లో ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయానికి పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం సభ్యుల తరపున పూర్ణ కుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరవై సంఘం తరపున ఆయనకు శాలువాతో సత్కరించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం అందించారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారికంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కరుణ కటాక్షం దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఇలవేల్పు దైవం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం తన నిబద్ధతను చాటుకుందని అన్నారు. ప్రభుత్వ పరంగా కార్యక్రమం నిర్వహించడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విజిత్య ధీరః నామాని కృత్వా వివదన్యదాస్తే దాదా పురస్తాద్యముదా జహారః చక్ర ప్రవిత్వా సర్వవ్యాధి సర్వపాపక్షేకరం వాసవి మాతా కే జై వాసవి మాతా కే జై వాసవి మాతా కే జై ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని, పేదరిక నిర్మూలన జరగాలని ఆకాంక్షించిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి రాధాకృష్ణారావు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా కుమరం భీంలో జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లాంటి ఎంత చేసినా కూడా తక్కువేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం 26 కోట్ల నిధులతో 30 పడకల హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 2,30,00,000 నిధులతో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి అదనపు గదుల నిర్మాణానికి చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఏ పథకాన్ని కూడా రద్దు చేయకుండా అదనంగా అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటు కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పునాది రాయి వేసుకునే కార్యక్రమం, అట్లాగే కొన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కొన్ని సుమారుగా 250 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. అది 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రి కావచ్చు, వివిధ కార్యక్రమాలు ఉన్నాయని కూడా ఇంతకు వినడం జరిగింది. ఇవి ప్రారంభం మాత్రమే, ఇంకా జరగబోయేది చాలా ఉంది. గత ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాన్ని అప్పులు కుప్ప ఇచ్చినా కూడా గత ప్రభుత్వం మీద స్కీమ్లు ఏ ఒక్కటి క్యాన్సిల్ చేయకుండా వాటిని కొనసాగిస్తూ కొత్తగా కూడా ఈ రోజున అన్ని రకాల అభివృద్ధి సంక్షేమాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అధికారులకు వచ్చి, ఇంకా 3 సంవత్సరాలు చేసి ఉంది, వచ్చి 5 సంవత్సరాలు చేసి ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని గ్రహించి గతంలో ఒకటి అప్పులు చేయడము, అప్రజాస్వామికము, అనైతికంగా రకరకాల గత ప్రభుత్వం పూర్తిగా బాధ్యత రాహితంగా పరిపాలన చేసింది. ఈరోజు ఇన్ని ఇబ్బందుల్లో కూడా నిన్ననే చూసిన మీరు సమ్మక్క సారక్క కూడా పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటే అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. లక్షలాది కోట్లాది మంది భక్తులను రప్పించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇంకా కొన్ని అందినాయి, ఇంకా కొన్ని అందేది ఉంది. మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనం చేస్తాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం చాలా విచారించదగ్గ విషయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురామ్ అన్నారు. గత వైసీపీ పాలనలో జగ్గంపేట పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను గండేపల్లి మండలం జెట్ రాగంపేట పంచాయతీ పరిధిలోనికి తరలించిపోయారని, జగ్గంపేట పట్టణానికి కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక ఇక్కడ ప్రజలు వైద్యానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 24,000 జనాభా ఉన్న మండల కేంద్రమైన జగ్గంపేట పట్టణం పక్కనే ఉన్న రాజపుడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆధారపడి ఉండటం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే జగ్గంపేటకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అటువంటి గ్రామాలకు గానీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు ఈ పత్రికాముఖంగా ప్రజలకి, అధికారులకి తెలియజేసి దాని పరిష్కారం కోసం డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మనందరికీ తెలుసు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రం. ఈ నియోజకవర్గ కేంద్రంలో గత సంవత్సరం వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి హాస్పిటల్ అనేది మనందరికీ అందుబాటులో ఉండేది. ఈ సిహెచ్సి హాస్పిటల్ వల్ల జగ్గంపేట గ్రామంతో పాటుగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ రింగ్ రోడ్డు గ్రామాలు, రామవరం తదితర గ్రామాలకి వైద్య సేవలు చాలా అందుబాటులో ఉండటం, ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందడం మనందరం కూడా చూసాం. వైద్య సేవలకి చేయించుకోవడానికి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఈరోజు జగ్గంపేట ప్రజానికం ఉన్నాం. కాబట్టి ఏదైతే సిహెచ్సి వచ్చిందని పిహెచ్సి తీసేశారో ఈరోజు సిహెచ్సి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో కొత్తగా పిహెచ్సిని మంజూరు చేయించండి. లేదు ఈ లోపల ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ అందుబాటులో ఉంది. పాత సిహెచ్సి అందుబాటులో ఉంది. పాత సిహెచ్సిలోనే ఇప్పటికీ ఆయుర్వేద హాస్పిటల్ రన్ అవుతా ఉంది. రాజపూడిలో ఉన్నటువంటి డాక్టర్స్ 2-3 డాక్టర్స్ ఉన్నారు కాబట్టి కనీసం ఒక డాక్టర్నైనా జగ్గంపేటకి అలాట్ చేసి పిహెచ్సి సేవలు జగ్గంపేట గ్రామంలో అందుబాటులో కనుక ఉన్నట్టయితే రింగ్ రోడ్డు గ్రామాలకు కానీ రామవరం లాంటి గ్రామాలకు కానీ, ఎందుకంటే కాట్రాలపల్లికి ఒక పిహెచ్సి ఉంది, పర్వాలా, ఇబ్బంది ఏం లేదు. కానీ మిగిలిన గ్రామాలన్నీ కూడా ఆధారపడింది ఒక రాజపూడి, దాని మీద ఆధారపడి ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క వైద్యుల్ని మేము తప్పుపట్టట్లా. కారణం ఏంటంటే వాళ్ళ పరిధిలో, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయాల్సినటువంటి వైద్యాలు అందిస్తున్నారు. కానీ ఫ్లోటింగ్ పెరిగి బటన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి. జ్యూరిస్కోలో రాయబారి మృదుల్ కుమార్ కు చంద్రబాబు వినతి. సమయం ఆసన్నమైంది. గ్రీన్లాండ్ ను చేజిక్కించుకుంటాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 2 గంటల పర్యటనలో కీలక ఒప్పందాలు. భారత్ వచ్చిన యుఏఈ అధ్యక్షుడు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.